నమస్తే, వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. ఒబామాతో ఫోటో దిగడానికి 6 లక్షలకు పైగానే చదివించుకున్న లోకేష్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం లేదు కాబట్టే ప్రతిపక్షాలను పట్టించుకోలేదన్న పత్తిపాటి. కేసీఆర్ చదివిన పుస్తకాలపై కాంగ్రెస్ టీడీపీ ఆరా. కార్మికుల జీతాలకు డబ్బులుండవు కానీ షికార్లకు ఉంటాయా అంటున్న నారాయణ. ఇటువంటి ఆసక్తికర కథనాలతో ఆవకాయ బిర్యానీ రెడీగా ఉంది. ఇకెందుకు ఆలస్యం, ఆరగించేద్దాం పదండి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు ఫోటో దిగనున్నారు. ఇందుకోసం ఓ 6 లక్షలు మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నారు. ఆయన ఒక్కరే కాదు, ఆయనతో పాటు 2 ప్రభుత్వ అధికారులు కూడా ఈ చందాల దందాలో టికెట్లు కొని ప్రభుత్వ ఖజానాకు భారం మోపనున్నారు. ఒబామా పార్టీకి నిధుల సేకరణలో భాగంగా విరాళాలు చదివించుకోవడానికి అమెరికా వెళ్తున్న లోకేష్ బాబు అక్కడ పెట్టుబడుల యాత్ర చేస్తున్నారని టీడీపీ తెగ ప్రచారం చేస్తోంది. అరే గిరీశం, చంద్రబాబు కొడుకు లోకేష్ బాబు లేడా? ఆయన అమెరికా పోయినాడు కదా. ఆయన కాకపోతే నువ్వు నేను వెళ్తామేటి అమెరికా? అమెరికా వెళ్ళాలంటే బోల్డ్ డబ్బులు ఉండాలిరా బాబు. లోకేష్ బాబుతోని ఏపీ సీఎం ఆఫీసులకు వెళ్ళి 2 ఆఫీసర్లు కూడా పోయినట్టు కదా. వెళ్తే వెళ్తారా, లోకేష్ బాబుకా రూట్లు తెలియకపోతే వాళ్ళు చూపిస్తారు. అందులో తప్పేటి ఉన్నదిరా. నేను గట్లంటలేను, గాలు పోయిరు కదా, నీకు ఎరికేనా అని అడుగుతున్నా గంతే. ఇంతకెందుకు పోయిర్రే? ఎందుకేటి, ఇక్కడేమో ఎండలు మార్చేస్తున్నాయి. ఏపీలో ఎండలు ఎలా ఉంటాయో తెలుసు కదా, ఒకటే చెమటలు. ఈ చికాకు ఎందుకులే అని అమెరికా వెళ్ళి ఉంటారు. అక్కడ చల్లగా ఉంటుంది కదా మరి. అరే నువ్వు గలత్ చెప్తున్నావు రా భయ్. లోకేష్ బాబు ఒబామాను కలవనీకి పోయినాడు కదా. ఏటి, అమెరికా మున్సబు ఒబామాని కలుస్తారా? ఎవడరా నీకు చెప్పింది? ఎవడో పెద్ద కాలీఫ్లవర్ తెచ్చి నీ చెవిలో పెట్టేశాడు. ఊకోరా భయ్, నీకు అన్ని అనుమానాలే. పేపర్లు చూసినవా? లోకేష్ బాబు ఒబామాతోని కలిసి ఏపీలో పెట్టుబడుల గురించి మాట్లాడతాడు రా భయ్. నాకన్నా ఎర్రినాయలు ఇంకెవరు దొరకలేదా ఏటి నీకు ఈ పొద్దుకాలే బుర్ర తినేస్తున్నావు? నిజం రా భయ్, కావాలంటే పేపర్లో చూడు. అమెరికాకు లోకేష్ పెట్టుబడుల యాత్ర అని న్యూస్ వేసిర్రు. కావాలంటే చదువురా భయ్. ఇంకేం రాశారా బాబు, అది కూడా చెప్పు. గదేరా భయ్, మే 7వ తారీఖున ఒబామాతోని భేటీ అవుతాడరా భయ్ లోకేష్ బాబు. ఎందుకో? అరే నీకు అన్నీ చెప్పాలనా రా భయ్? మా ఏపీలో పెట్టుబడులు పెట్టమని మీ వ్యాపారులకు చెప్పుర్రని ఒబామాని అడుగుతాడేమో రా భయ్. ఆహా, గాడిది గుడ్డేం కాదు. లోకేష్ బాబు ఎందుకు వెళ్తున్నాడంటే ఒబామాతో కలిసి ఓ ఫోటో దిగడానికి రా బాబు. అవు, ఒబామాతోని పెట్టుబడుల గురించి మాట్లాడేటప్పుడు మీడియాలు ఫోటో తీస్తారు కదరా భయ్. ఇది ఆ ఫోటో కాదే, ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు కావాలి కదా. అదే అమెరికా అయినా సరే ఇండియా అయినా సరే డబ్బులు ఉండాల్సిందే. ఆ డబ్బుల కోసం ఏటా ఒబామా గారి పార్టీ చందాలు గట్రా వసూలు చేస్తుందన్నమాట. ఇప్పుడు ఆ సో ఎందుకురా భయ్? పూర్తిగా అయినా అలా చందాలు వసూలు చేసే పనిలో భాగంగానే ఒబామాతో కలిసి టిఫినీలు చేయడానికి ఓ ఫీజు, భోజనం చేయడానికి ఓ ఫీజు, ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకోవడానికి 1/2 టీ తాగడానికి ఓ ఫీజు చొప్పున వసూలు చేస్తారన్నమాట. అలాగే మన లోకేష్ బాబు ఒబామా గారితో ఫోటో దిగడానికి టికెట్ కొనుక్కున్నారన్నమాట. ఏంది, ఫోటో దిగనీకి కూడా టికెటా? ఎంత కట్టాలంటావు? ఎంతంటే మన రూపాయల్లో 6 లక్షల పైన ఉంటుందిరా బాబు. ఓర్ని, 6 లక్షల పైన అంటే ఓ 4-5 రైతులకు రుణమాఫీ అయిపోతుంది కదరా భయ్. అవుతాదిరా. అయితే రుణమాఫీ చేస్తే ఒబామా పక్కన లోకేష్ ఉన్నట్లు ఫోటో వస్తుందా? రైతులు సుఖంగా ఉంటారు కదరా భయ్. ఒబామాతోని ఫోటోతోని ఏమొస్తుంది? నువ్వు బాగుపడవురా, చెప్తున్నాను కదా, నువ్వు అస్సలు బాగుపడవు. సీమ తలకాయంత బుర్ర కూడా ఇవ్వలేదు భగవంతుడు నీకు. ఆ ఫోటోతో ఏమొస్తుందా? ఏం రాదో చెప్పరా ముందు. అది కాదురా భయ్, ఫోటోతోని ఏం చేస్తారా అని. ఇప్పుడు ఆ ఫోటో వచ్చిందనుకో, మన లోకేష్ బాబును మెచ్చుకునే పత్రికలు ఉంటాయి కదా, వాటిలో ఒబామాతో లోకేష్ మీటింగ్ సక్సెస్ అని వార్తలు రాసేస్తారు.
ఆ మీటింగ్లో ఒబామా ఏపీ సీఎం చంద్రబాబును అదే పనిగా పొగిడారని, అసలు ప్రపంచానికే చంద్రబాబు అంటే గొప్ప సీఎం మరోడు లేడని ఒబామా అన్నట్లు కూడా రాసేస్తారా బాబు. అరే ఊకోరా బై, దానివల్ల ఏమొస్తుంది చెప్పు. ప్రతిదానికి ఏమొస్తుంది అంటవేట్రా, పేరు వస్తుంది. లోకేష్ బాబు ఇంటర్నేషనల్ స్థాయిలోనే పెద్ద లీడర్ అయిపోయాడని ప్రచారం చేస్తారు. చంద్రబాబు తర్వాత లోకేష్ బాబే గొప్ప నాయకుడని ఓదరగొడతారు. అరే గాయన అమెరికా పోయి నిజమే కదరా బై, అప్పుడు గాయన పెద్ద లీడరే అవుతాడు కదా. అమెరికా చాలా మంది వెళ్తారు, టిక్కెట్లు కొని చాలా మంది ఫోటోలు దిగుతారు. అందరూ గొప్పలు అయిపోతారా ఏటి? నువ్వెన్నైనా చెప్పు, నా మటుకు నాకైతే లోకేష్ బాబు మస్తు అనిపిస్తాడు. అవునరా, లోకేష్ బాబు గ్రేటే, నువ్వు గ్రేటే. మరుంతా ఆవకాయ బిర్యానీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచడానికి డబ్బులుండవు, కానీ మంత్రులు అధికారులతో కలిసి దేశ విదేశాలు విమానాల్లో తిరిగి కోట్లకు కోట్లు ఖర్చు చేయడానికి డబ్బులుంటాయా అని సిపిఐ నేత నారాయణ ఏపీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆర్టీసీ కార్మికులకు అడిగిన జీతం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఒకటేసారి 2 తెలుగు రాష్ట్రాలల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట వచ్చిర్రు. అర్ధరాత్రి నుంచే సమ్మెకు పిలుపునిచ్చిన కార్మికులు డిపోలకెళ్ళి ఒక్క బస్సును కూడా బయటికి రానియలే. ఇక దాంతోని జనమాగమాగమయ్యారు. ఊళ్ళ పొంటి పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు చిన్న పెద్ద అందరూ బస్టాండ్ల కాడ అవస్థలు పడ్డారు. ఇక డ్యూటీలకు పోయేటోళ్ళకైతే సుక్కలు కనబడ్డాయి. గాళ్ళేమో ఎలక్షన్లలో మాకు ఇచ్చిన మాట కోసమే 43% ఫిట్మెంట్ అడుగుతున్నామని గాళ్ళు అంటున్నారు. మరి నాయకులేమో కొంచెం టైం కావాలని అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య జనం నలిగిపోతున్నారు. అగో అక్కడ కనిపిస్తున్నది మన నారాయణ సార్ కాదు, గా సార్ ఏమో చెప్తున్నట్టుండు. గదేందో ఇందాం పారి. ఇన్నాళ్ళు పెండింగ్లో పెట్టి చివరి కార్మికులను సమ్మెకు పోయే స్థితికి నెట్టిందే ప్రభుత్వం తప్ప కార్మికులు కానే కాదు. అందువల్ల కార్మికులు తప్పులేదు. రెండోది వాడు అడిగినట్టే జీతాలు కూడా బొద్దమ కోరికలు కాదు. ఆల్రెడీ ఇతర ఉద్యోగస్తులకు ఇచ్చిన జీతాలే మాకు ఇవ్వని అంటున్నారు. వీళ్ళని తక్కువ జీతం పని చేయడం, మారుమూల ప్రాంతం కొండ ప్రాంతాల్లో సైతం డ్రైవర్గా కండక్టర్గా పోయి పనిచేస్తూ ఉన్నారు. మహిళలు కూడా కండక్టర్గా పనిచేస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఇవ్వమని చెప్తున్నాం. మూడవది, నష్టాలు జీతాలు పెరగడం వల్ల వస్తుందా లేదా ప్రభుత్వ విధానాలు వస్తుందా? మీ ప్రభుత్వం అనుసరించేటువంటి దివాళాకోరు విధానాల వల్ల, ప్రైవేటు బస్సు కార్పొరేట్ కంపెనీ సాయం చేసేటువంటి పాలసీస్ వల్ల నష్టాలు వస్తున్నాయి. నేను నిరూపిస్తా. నేను ఇక్కడే సాయం దాకుంటే బస్ స్టాండ్లోనే. మీ మంత్రి వస్తారా, మీ ఎండి వస్తాడా, మీ ఎవరు వస్తారా రమ్మని చెప్పండి. అవు సారు, గదైతే నిజమే. గట్ల నానబెట్టే వాటికనే గింత కాడికొచ్చిందంటావు. గది సరే గాని మరి సీఎంలు ఏం చేస్తున్నారు సారు? అది అట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మూసుకోవాల్సి వస్తుంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఖర్చు పెడతా ఉంది? 2600 కోట్లు ఎవడబ్బు సొత్తని పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు. 1500 కోట్ల రూపాయల పుస్తకాలకు ఎవడబ్బు సొత్తని ఇచ్చాడు. మరి సొంత విమానం వేసుకొని చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఆయన ఎవడబ్బు సొత్తని ఖర్చు పెడతా ఉన్నాడు. వాటికంతా మీరు ఖర్చు పెట్టుకుని డబ్బులు లేనిది జీతం కోసం అడిగితే డబ్బులు లేవంటారా? డబ్బులు లేవని కాదు, ఇచ్చే మనస్తత్వం లేదు. కార్మిక వర్గం మీద ఖర్చు సాధింపు చర్యలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. నిరుద్యోగ యువకులను భ్రమంలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. లేదా వీళ్ళు 500 రూపాయల జీతం అయితే ఈనాళ్ళు 1000 రూపాయల జీతం ఇస్తా ఉంటారు. కొత్తగా వచ్చే డ్రైవర్లకి 1000 రూపాయలు ఇవ్వడానికి మన డబ్బులు ఉన్నాయా? ఇక్కడ పనిచేసేటువంటి వాడు అంకితమై పనిచేసే 500 రూపాయలకి డబ్బులు లేవా? విన్నారు కదా, నారాయణ సారి ఏం మాట్లాడినా సూటిగా మాట్లాడతాడు. మరి 2 రాష్ట్రాల సీఎంలు గాలను పిలిచి చర్చలు జరుపుతారా చూడాలి. అపోజిషన్ అన్నాక కాస్త అణిగిమణిగి ఉండాలట. ప్రభుత్వం చేసే ప్రతి పనికి అడ్డు తగిలితే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఒళ్ళు మండుతుందట. అపోజిషన్ వాళ్ళు పద్ధతిగా లేరు కాబట్టే ఏపీ క్యాపిటల్ విషయంలో ఆల్ పార్టీని పిలవకుండా ప్రభుత్వమే నచ్చిన నిర్ణయం తీసుకుందని మంత్రి పత్తిపాటి పుల్లారావు అంటున్నారు. ప్రతిపక్ష నేతలు భూములు కొన్న చోట రాజధాని కట్టడానికి తాము వెర్రివాళ్ళం కాదని పత్తిపాటి కుండబద్దలు కొట్టేశారు. టీడీపీ నేతలు భూములు కొన్న చోటనే క్యాపిటల్ పెడతారా అంటే చంద్రబాబు సొంత జిల్లాలో క్యాపిటల్ పెట్టలేదు కదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు పత్తిపాటి. ఏముండే పుల్లారావు గారు, ఏటండి చాలా బిజీగా ఉన్నట్టున్నారు? ఏటీసీఎల్ ఇంతకీ ఏపీ అవతరణ దినోత్సవం ఎప్పుడండి బాబు? జూన్ 2, నవంబర్ 1? మీరు అడిగేటువంటిది
మరలా తిరిగి ఏదైతే ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంది పార్టీ ప్రభుత్వం జూన్ 2ని అవతరణ దినమే, కానీ ఉత్సవాలు జరుపుకోవద్దు అనేటువంటిది నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇష్టం లేదు, బాధ ఉంది కనుకనే నవనిర్మాణ దీక్ష అనేటువంటి పేరుతోటి నవనిర్మాణంలో పునరంకితం అవ్వాలనేటువంటిది, ఇది ప్రజల్లో ఎప్పటికీ గుర్తుండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఏటండి బాధ మీకా? నిజమే? ఎందుకండి బాబు బాధ? టెంకాయ 2 ముక్కలు చేసినట్లు రాష్ట్రాన్ని సరిగ్గా 2 ముక్కలు చేయమని చెప్పింది మీ అధ్యక్షుడే కదండి బాబు. చేసి ఇప్పుడు ఉత్సవాలు చేసుకోమంటారేటి? 2014 రీఆర్గనైజేషన్ చట్టం జూన్ 2ని తెలుపుతా ఉంది. మనకేమో గతంలో నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినంగా ఉంది. డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని నవ నిర్మాణ దీక్ష అనేటువంటిది 2వ తారీఖు తీసుకోవడం జరిగింది. ఉత్సవాలు జరుపుకోవద్దు అనేటువంటి దాని మీద ఒక ఆలోచన చేయటం జరిగింది. మీకు జనరల్ నాలెడ్జ్ బాగానే ఉందండి బాబు. నవంబర్ 1 గురించి మీకు తెలుసు అన్నమాట. అయితే దీక్ష ఊరికే చేస్తున్నారా? సరే, కానీ ఉత్సవాలు ఎందుకు జరుపుకోవడం లేదో అది చెప్పండి. ఎందుకు జరుపుకోవటం లేదు అంటే ఈ విభజన అనేటువంటిది బాధ ఉంది కాబట్టి, ఇష్టం లేదు కాబట్టి, నష్టం జరిగింది కాబట్టి. ఏటి మీకు బాధ ఉందా? ఎందుకండి బాబు? ఏటి నష్టం జరిగిందా? ఎవరి వల్ల జరిగిందండి బాబు? మీ నాయకుడే కదా తెలంగాణలోకి వెళ్ళి మా వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పాడు. ఇప్పుడేమో ఎవరో ఏదో చేసినట్లు మీరు నటించేస్తున్నారు. అయినా మనకి నవంబర్ 1 కదండి ఆనవాయితీ. ఆ రోజున రాష్ట్ర అవతరణ జరుపుకోవడానికి మీకేటి అభ్యంతరం? నవంబర్ 1న ఏం చేయాలనేటువంటిది మరలా తిరిగి ప్రభుత్వంలో ఒక డిస్కషన్ చేయటం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఈ రోజైతే చట్టంలో చేసిన దాన్ని మనం కాదనలేం కదా. 2014 రీఆర్గనైజేషన్ చట్టంలో ఏదైతే చేశారో దాన్ని కాదనలేం కదా. నవంబర్ 1 మీరు అన్నట్టు ఉత్సవం చేయాలన్నా దాన్ని ఏ విధంగా ఉంచాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు మరలా కేబినెట్ లో డిస్కషన్ చేసి నిర్ణయం తీసుకుంటారు. ఆహా, మీ సీఎం మీరు ఇద్దరు కూకుని అనుకుంటే సరిపోద్దేమో. ఇక అపోజిషన్లో ప్రజా సంఘాలు, మేధావులు వాళ్ళ అభిప్రాయాలు మీకు అవసరం లేదు కదా. సరే, అలాగే కానివ్వండి. మరి క్యాపిటల్ అక్కడే ఎందుకు పెడుతున్నారో? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతంగా ఒక మంచి ఆలోచన అనుభవాన్ని జోడించి సెంటర్ పాయింట్ తీసుకున్నారు. 13 జిల్లాలకు సెంటర్ పాయింట్ గుంటూరు, విజయవాడ అని తీసుకున్నారు. ఎక్కడ కూడా స్వలాభం లేదు. లేకపోతే ప్రతిపక్షాలు కోరినట్టు వాళ్ళు ఎక్కడో భూములు కొన్న కాడ పెట్టాలనేటువంటి ఆలోచన లేదు. మా బాగా చెప్పారండి బాబు. ప్రతిపక్షాల వాళ్ళు భూములు కొనుక్కున్న చోట మీరెందుకు క్యాపిటల్ కట్టాలి? మీ నారాయణ, మురళీమోహన్, సీఎం రమేష్ లాంటి వాళ్ళు కొన్నారు కదా భూములు. ఆ పక్కనే క్యాపిటల్ కట్టండి. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తా. అంటే మా జిల్లా అని కాదు, చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో పెట్టుకోవచ్చుగా ముఖ్యమంత్రి గారు. మరి అట్లా ఆయన స్వార్థం చూడలేదే. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల మనోభావాలకు తగినట్టు నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది హర్షాతిరేకాలు వ్యక్తమయ్యేటువంటి విధంగా గుంటూరు, విజయవాడ మధ్య రాజధానిని ఫైనల్ చేశారు. ఆ మాట నిజమే బాబు. పాపం చంద్రబాబు తలుచుకుంటే కుప్పంలోనే క్యాపిటల్ కట్టొచ్చు. కానీ ధర్మప్రభులు కాబట్టి అక్కడ కట్టలేదు. అయినా ఎలక్షన్లో డబ్బులు ఖర్చు చేసిన వాళ్ళంతా గుంటూరు, కృష్ణా జిల్లాలో పెట్టమన్నారట కదా. అక్కడ పెట్టడమే న్యాయంలేండి. అయినా క్యాపిటల్ అక్కడే పెడతామని ఆపోజిషన్ వాళ్ళని కూడా పిలిచి చెబితే అయిపోద్ది కదండి. అభివృద్ధి సహకరించి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు, సలహాలు ప్రభుత్వానికి ఇస్తే బ్రహ్మాండంగా మాట్లాడదు. ప్రతిదాన్ని వ్యతిరేకిస్తా ఉండే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మీరే సహకరించడానికి సిద్ధంగా లేరు. పిలవలేదు కదా. ఇప్పుడు డే 1 నుంచే విమర్శలతో స్టార్ట్ అవుతుంటే ఏం పిలుస్తారు? అది అందుకే పిలవలేదన్నమాట. మంచి పని చేశారు. ప్రతిదానికి వ్యతిరేకిస్తే పిలవకూడదులేండి. ఆయన ప్రజాస్వామ్యంలో అందరూ ఆల్ పార్టీ పెట్టమంటారు కదా, అందుకే అడిగానండి బాబు. ఈరోజు రుణమాఫీ చేస్తున్నామండి. ఎక్కడన్నా అభినందించారా?
200 పెన్షన్ 1000 రూపాయలు ఇస్తున్నాం. ఎక్కడన్నా అభినందించారా? నిరంతరం విద్యుత్ ఇస్తున్నాము, అభినందించారా? మంచి కార్యక్రమాలను అభినందిస్తే పిలుస్తాం. వీళ్ళు కూడా డెవలప్మెంట్ ని మంచి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు అని పిలుస్తాం. అవును, వాళ్ళు దేన్ని అభినందించడం లేదు. అంత కష్టపడి మీరు 20 మంది ఎర్రచందనం కూలీల్ని వేసేసినా కూడా మెచ్చుకోలేదు. వాళ్ళు అలాంటి వాళ్ళని ఎలా పిలుస్తారులేండి. ఇంతకీ అపోజిషన్ ఏంటంటుందండి బాబు? ఆ రోజున రాష్ట్ర విభజనకు తోడ్పడినటువంటి వైకాపా ఈ రోజు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేయడానికి పూనుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ఉంది, ప్రతి అంశాన్ని గందరగోళం సృష్టిస్తూ ఉంది. ఏంటండి బాబు, విభజనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సహకరించిందా? ఏటి బాబు, నీకు జ్ఞాపక శక్తి బాగా తక్కువ అనుకుంటా. మీ చంద్రబాబే కదా మొన్ననే మహబూబ్ నగర్ మాట్లాడుతూ మా వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పాడు. మీరేమో చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బాలేదండి బాబు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను గౌరవించాలండి బాబు. వైకాపా నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ విమర్శ చేయటం మంచిది కాదు. ప్రతిపక్షాలకేమో కావాల్సింది రాజకీయం, ప్రభుత్వానికి కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం. ప్రతిపక్షానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఇది. ఏటి, ప్రతిపక్షాలకి రాజకీయం కావాలా? 10 ఏళ్ల పాటు అపోజిషన్లో ఉండి మీరేం చేశారో ఇప్పుడు చెప్తున్నారన్నమాట. మీరు అధికారంలో ఉంటే ఒకలాగా, అపోజిషన్లో ఉంటే మరోలాగా మాట్లాడతారేటండి బాబు? మంచోరే. వాళ్ళకి రాజకీయం, గందరగోళం, అభివృద్ధిని అడ్డుకోవటం. మాకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం. 2 కళ్ళులాగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది. ఏమండోయ్, మీకు దండం పెడతా పుల్లారావు గారు. మళ్ళీ మీరు 2 కళ్ళంటే నాకు వెన్నులో చలి పుడుతుందండి బాబు. ఈ దిక్కుమాలని సిద్ధాంతంతోనే కదా మీ నాయకుడు రాష్ట్రాన్ని 2 ముక్కలు చేయించారు. ఇక చాలండి, మీతో ఇలానా మాట్లాడితే ఇంకా ఏం కట్టాలు తెస్తారో ఏంటో. ఉంటా మరి. కేసీఆర్ ఎన్ని పుస్తకాలు చదివారు? ఓ 100 పుస్తకాలు చదివి ఉంటారా? ఆయన 70,000 పుస్తకాలకు పైగానే చదివారట. ఆ మాటే అంటుంటే కాంగ్రెస్, టీడీపీ వాళ్ళు మాత్రం అస్సలు నమ్మడం లేదు. అబద్ధాలు ఆడుతున్నారని వెటకారాలాడుతున్నారు. కేసీఆర్కు గిన్నెస్ బుక్ రికార్డు ఇవ్వాలని కాంగ్రెస్ లీడర్లు సెటైర్లు వేస్తున్నారు కూడా. అరే మా కేసీఆర్ గ్రేట్ రా భయ్. కాదని ఎవరన్నారా బాబు? ఇప్పుడు ఆయన గ్రేట్ కాబట్టే తెలంగాణ తెచ్చాడు. కాంగ్రెస్ని పక్కనెట్టి సీఎం కుర్చీ ఎక్కి కూకున్నాడు. గ్రేటే. అది కాదురా భయ్, నేను చెప్పేది వేరే. తెలుసులేవాయ్, ఆయన తెలంగాణనే బంగారు తెలంగాణగా మార్చేస్తున్నాడు. గ్రేటే. అది కూడా కాదు, నేను చెప్పేది సరింగినరా భయ్. చెప్పేది చెప్పక ఇను ఇను అని కాకి గోలేటరా బాబు. చెప్పు. నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినావురా? మనం పుస్తకాలు చదువుంటే ఎలా ఎందుకు ఏడుస్తాంరా? చదవలేదు కాబట్టే నీ తోటి పాసుకోలు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. నువ్వు బాగా చదివావా ఏటి కొంపదీసి? నేను కాదురా, మా కేసీఆర్ సారు చాలా బుక్కులు చదివింది తెలుసా? అవునరా, ఆయన సీఎం అయ్యాడంటేనే చాలా పుస్తకాలు చదవాలి. రాజ్యాంగం అది ఇది అన్ని చదవాలి కదా మరి. గవి కాదురా భయ్, గాయన 70,000 పుస్తకాలు చదివినట తెలుసా? ఇటే 70,000 పుస్తకాలా? నాకైతే 7 జీవితాలు కూడా సరిపోదు అన్ని పుస్తకాలు చదవాలంటే. గదే, గందుకే కేసీఆర్ సార్ గ్రేట్ అంటున్నది. రాజకీయ నాయకుని కావాలని నా జీవితంలో అనుకోలే. నా లైన్ వేరు, అదంతా కల్చరల్ లైను, అసలు ఇంటలెక్చువల్ లైన్ నాది. నేను 70,000-80,000 పుస్తకాలు చదివిన, మీకు చాలామందికి తెలియదు. 70,000-80,000 పుస్తకాలు చదివిన. నేను అడవులు చదివిన. ఎందుకు చదివినా చదివినగా ఓ టైం ఉండేది, నా మీద జోక్స్ ఉండేది. నేను కాలేజ్ పెట్టుకున్నప్పుడు వానికి 2 పుస్తకాలు ఇస్తే సరిపోయి ఆవిడ ఎవరు తిరుగుడు అని చెప్పి నా మీద జోక్స్ ఉండేటి. అంటే నేను ప్రయాణం కడితే కూడా పుస్తకాల సూట్ కేసు పెద్దగా ఉండేది, బట్టల సూట్ కేసు చిన్నగా ఉండేది. అది అంత ఎందుకో చదివినవి. అది సందర్భం కలిసి వచ్చింది, మా గురువుల దయ చదువుకున్నాం. అవునరా, అందుకే ఆ బాబు దగ్గర బోలెడు చిట్కాలు ఉంటాయి. ఎవరిని ఎలా కొట్టాలో, ఎవరికి ఎప్పుడు టెంకి జల కొట్టాలో పుస్తకాలు బాగా చదివేసి ఉంటాడు. అందుకే అందరితోటి కబడ్డీ ఆడుకుంటాడు కదరా బాబు. నువ్వు చెప్పేటివన్నీ పుస్తకాలు ఉంటాయి అయ్యింది. గాయన మంచి మంచి పుస్తకాలు చదివినట్రా భయ్. అన్ని వేల పుస్తకాలు చదివితే అందులో మంచి ఉండకుండా ఎలా ఉంటాయిరా నీ ఎర్రిగానే?
సుమతి శతకం నుంచి నోమ్ సామ్స్కి బాబు పుస్తకాల దాకా అన్ని చదివేశాడురా బాబు ఆయన. అందుకే నాలెడ్జ్ బాగా ఎక్కువైపోయి ముక్కు ముందుకు పొడుచుకొచ్చేసిందిరా బాబు. అయితే అపోజిషన్ పార్టీలు మాత్రం దాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయిరా భయ్. వాళ్ళకి ఏరే పనే ఉంటుందిరా బాబు, వాళ్ళంతే. ఇంతకీ ఏటన్నారేటి? టీడీపీ లీడర్ సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, నర్సిరెడ్డి ఉన్నారు కదా, గాళ్ళేమో కేసీఆర్ ఉత్తగనే అంటున్నాడు, అన్ని పుస్తకాలు చదవలేదు అని గాళ్ళు అంటున్నారు. వాళ్ళకెలా తెలుసట కేసీఆర్ చదివాడో లేదో? వాళ్ళు చూస్తూనే ఉన్నారా ఏటి? గాళ్ళేమో లెక్కలేసిరట్రా భయ్. కేసీఆర్ ఏజ్కి గన్ని పుస్తకాలు చదువుడు ఏందని తేల్చి పారేసిర్రు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? అగో షబీర్ అలీ సాబ్ ఉన్నారు కదా, గాయన ఏమంటాడంటే, సార్ 70,70,000 పుస్తకాలు చదివినా అన్నారు. ఆ పుస్తకాలకు ఆయన జీవితంకు డివైడ్ చేస్తే బహుశా ఆయన 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి మొదలు పెడితే రోజు 14 గంటలు చదివితే ఆ 70,000 పుస్తకాలు పూర్తి అవుతాయి. మరి 70,000 పుస్తకాలు డైలీ 14 గంటలు చదివినంటే గ్రేటే. సార్కు గిన్నిస్ అవార్డు ఇవ్వాలి. సబ్బీర్ బాబు చెబితే నాకు గుర్తుకొస్తుంది రోయ్, నిజంగానే కేసీఆర్కి గిన్నీస్ అవార్డు ఇవ్వాల్సిందేనరా. ఏందిరా భయ్ సెటైరా? కాదురా నాయన, నా సెటైర్ కాంగ్రెస్ టీడీపీ లీడర్ల మీద. నాకు సమజైతే లేదురా భయ్. మరేం లేదురా, పాపం కాంగ్రెస్ టీడీపీ లీడర్లు పుస్తకాలు చదవరు, ఇంకోళ్ళు చదివితే మెచ్చుకోరు. ఇక కేసీఆర్ల స్పీడ్గా చదవడం వాళ్ళకి అస్సలే రాదు. అందుకే ఆయన అన్ని పుస్తకాలు చదవలేదని గొడవ చేస్తున్నారు. అవు పాపం కేసీఆర్ సార్ అయితే గన్ని పుస్తకాలు చదివే ఉంటాడు. తప్పకుండా చదివే ఉంటాడు, లేకపోతే 120 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకి టెంకి జల్లు ఎలా కొడతాడు బాబు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ తేరుకోలే. అంచేత కేసీఆర్ బాబు అన్ని ఏళ్ళ పుస్తకాలు చదివాడని నేను నమ్ముతున్నాను రా బాబు. మంచిగా చెప్పినవరా భయ్, మరి ఉంటా. ఇది ఇవాల్టి ఆవకాయ బిర్యానీ. స్టే ట్యూన్ టు సాక్షి.